దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. మనల్ని ప్రేమించిన ఆ ప్రియ పరలోకపు తండ్రి నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడైన దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలంలో కూడా మనకు కావలసిన అవసరములన్నిటినీ తీర్చడానికి తన నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని ఈ నూతన ఉదయంలో మనందరి మీద కుమ్మరించిన ఆ దేవాతి దేవుని ప్రేమ వెలకట్టలేని ప్రేమ. ఆ పరలోకపు తండ్రిని మన తండ్రిగా, నాన్నగా కలిగి ఉండడమే మనం చేసుకున్న గొప్ప అదృష్టం, గొప్ప భాగ్యం ప్రియులారా ఈ లోకంలో. మరి మన గురించి ఆలోచిస్తూ మనల్ని అన్ని విధాలా సంతోషపెట్టాలని, అన్ని పరిస్థితుల్లో మనకు తోడుగా ఉన్న ఆ ప్రియ పరలోకపు తండ్రికి మనం కూడా అదేవిధంగా మన ప్రేమను ఆ ప్రభు మీద కుమ్మరించాలి కదా. అంటే ప్రభు మనల్ని మన దగ్గర నుంచి ఏమేమి కోరుకుంటున్నారో అవి మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఎందుకంటే మనం బలహీనులము, మనకంత శక్తి సామర్థ్యములు మన వల్ల దేవునికి గొప్ప కార్యం రావడానికి మన సొంత శక్తి ద్వారా మనం ఏమి సాధించలేము అని దేవుడికి తెలుసు. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ప్రియులారా, మనము మన సొంత శక్తి సామర్థ్యముల ద్వారా ఏదో సంపాదించామని, ఏదో సాధించామని, ఏదో గొప్పగా మనం చేశామని దేవుడు ముందు కూడా కొన్ని ప్రమాణాలను మనం చేస్తూ ఉంటాం, కొన్ని ప్రతిజ్ఞలను మనం చేస్తూ ఉంటాం, కొన్ని వాగ్దానములను చేస్తూ ఉంటాం. కానీ వాటిని నిజంగా మన సొంత శక్తి సామర్థ్యముల ద్వారా నెరవేర్చగలమా? అందుకనే 76వ కీర్తన 11వ వచనంలో మనం చదువుతున్నాము, మీరు ఏమేమి దేవునికి మీరు చేస్తారని మొక్కుబడులు మీరు చేసుకున్నారో వాటిని తప్పకుండా మనము చేసి నెరవేర్చాలి. ఎందుకంటే మనం ప్రతిజ్ఞ చేసింది, వాగ్దానం చేసింది భీకరుడైన ఆ దేవుని చుట్టూ మనం ప్రోగై ఉన్న వారందరూ కూడా ఆ దేవునికి ఏమేమి ప్రమాణములు చేశారో, ఏమేమి వాగ్దానములు చేశారో అవి తప్పకుండా నెరవేర్చాలని వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రియులారా. చూడండి, మనము ముఖ్యంగా ప్రార్థనా సమావేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాక్యంలో బాగా దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత అక్కడ ఉన్న గురువులు కానీ, దేవుని వాక్య పరిచారకులు కానీ మనతో ఏమేమో వాగ్దానాలు మనం చేస్తామా అని అడిగినప్పుడు, వారి కోసం ప్రార్థన చేస్తామా అన్నప్పుడు అందరం చేతులెత్తుతాం. ఉపవాస ప్రార్థన చేస్తారా అన్నప్పుడు అందరం చేతులెత్తుతాం. ఎందుకంటే వారి ద్వారా అంతగా ఆత్మలో మనం బలపడ్డాము. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలని ప్రమాణాలు చేస్తాం, మొక్కుబడులు చేస్తాం, వాగ్దానములు చేస్తాం. కానీ ప్రియులారా, ఎంతవరకు వాటిని నిలబెట్టుకోగలుగుతున్నామో? మన కుటుంబ సభ్యులతోటి చివరి వరకు నీతో నిలబడి ఉంటాను అని చెప్తాం. భర్తగా, భార్యగా దేవుని సన్నిధిలో వాళ్ళు వాగ్దానం చేసిన తర్వాత కష్టాలు, నష్టాలు వచ్చిన వెంటనే, సమస్యలు కుటుంబంలో వచ్చిన వెంటనే ఎంతవరకు దేవుని సన్నిధిలో ఇచ్చిన ఆ వాగ్దానములకు, ప్రమాణములకు ఈ రోజుల్లో కుటుంబాలు నిలబడి ఉంటున్నాయి, కలిసి ఉండగలుగుతున్నాయి. మన మీద ఆధారపడిన వాళ్ళకి ఎంతోమందికి నేను ఉంటాను, నేను చూసుకుంటాను అని చెప్తాము. కానీ మన అవసరం వాళ్ళకు వచ్చినప్పుడు నిజంగా వారికి తోడుగా ఉండగలుగుతున్నామా? అందుకనే ఎజ్రా ప్రవక్త 9వ అధ్యాయంలో చెప్తున్నాడు యాజకుడు, అయ్యా దేవుని కేవలము నీ కృప ద్వారానే దేవా మేము ఈరోజు బ్రతికి బట్ట కట్టుకోగలుగుతూ ఉన్నాము. నీవు మా మీద జాలి చూపించినట్లయితే మేము చేసిన వాగ్దానములను, ప్రమాణములను, మొక్కుబడులను మేము చెల్లించుకోలేదు, నువ్వు చెప్పినట్లుగా మేము జీవించలేదు, దానికి నువ్వు నాశనము చేసి ఉన్నట్లయితే మేము ఎప్పుడో నశించిపోయేవాళ్ళం కదా ప్రియులారా.
మనం కూడా ఎవరెవరికో వాగ్దానములు ఏమేమో చేసి దేవుడికి కూడా మొక్కుబడులు చేస్తాం. తప్పకుండా ఈ ప్రార్థన చేస్తాము, తప్పకుండా ఇది చేస్తాను, తప్పకుండా అది చేస్తానని ఏదేదో ప్రమాణములను, దేవుని పట్ల మొక్కుబడులను మనం వాగ్దానములు చేస్తూ ఉంటాం. కానీ నిజంగా చేయగలుగుతున్నామా? అందుకనే ఉపదేశకుడు గ్రంథం 5వ అధ్యాయంలో మనం ఇలా చదువుతున్నాం, తొందరపడి దేవుని సన్నిధిలో మాట్లాడకు, అతిగా మాట్లాడవద్దు. నీ పరిస్థితి ఏంటో నువ్వు గమనించుకో. నువ్వు ఈ భూమి మీద సంచారం చేసే నరుడిగా నీ ఉన్నావు, కానీ ఆయన ఆకాశమందు సర్వ సృష్టికర్త అయిన దేవుడిగా ఉన్నాడు. అవును ప్రియులారా, మనకంటే కొంచెం ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తేనే వాళ్ళ ముందు కొంచెం మాట్లాడడానికి మనకు భయంగా ఉంటుంది, ఆచితూచి మాట్లాడతాం. మరి అలాంటిది సర్వ సృష్టికర్త అయిన దేవుడి ముందు మన ఇష్టం వచ్చినట్లుగా ప్రమాణములు చేసి అతిగా మాట్లాడడం కంటే అతి తక్కువగా మాట్లాడడం చాలా మంచిది అనే ఉపదేశకుడు మనతో చెప్తున్నాడు. ఇంకా ఎక్కువ మాటలు మనం మాట్లాడినప్పుడు మనలోని బుద్ధిహీనత మన మాటల్లో తెలుస్తుంది. కాబట్టి అందరి ముందు ఇష్టం వచ్చినట్లుగా ఎక్కువ తెలిసినట్లు ఎక్కువ మాటలు మాట్లాడకుండా దేవుని ముందు ఇది చేస్తాను అది చేస్తాను అని బుద్ధిహీనంగా మొక్కుబడులు చెయ్యకుండా మనము ఆ మొక్కుబడులు చెల్లించగలిగితేనే, ఆ ప్రమాణములను నెరవేర్చుకోగలిగితేనే వాటిని దేవుని ముందు అతి వినయమైన హృదయంతో మనం చేయాలి. అవును ప్రియులారా, ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన న్యాయం పాటించే దేవుడు. మనం చేస్తామని చెప్తే అది చెయ్యలేకపోతే అది మనకు ఒక అబద్ధంలాగా, తప్పులాగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ యాజకుడి దగ్గరికి వెళ్ళి మన మాటల్లో దొర్లిన ఆ అసత్యాన్ని మనమే మరొకసారి ఒప్పుకోవలసి వస్తుంది. కాబట్టి మనం దేవుడి ముందు ఏమేమి మొక్కుబడులు చేస్తున్నామో, ప్రమాణాలు చేస్తున్నామో, అది మన శక్తి కలిగి ఉంటే, మనం చెయ్యగలిగితేనే దాన్ని చేయడానికి మనం ప్రయత్నించాలి. మన కుటుంబంలో ఎవరెవరి పట్ల దేవుడు మనకు బాధ్యతనిచ్చాడో దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. భార్యగా, భర్తగా దేవుని సన్నిధిలో ఇచ్చిన వాగ్దానములను నిలబెట్టుకోవడానికి శాయశక్తుల ప్రయత్నించి ఆ బంధం నుంచి ఏ పరిస్థితి వచ్చినా దాని నుంచి విడిపోకుండా ఉండడానికి కావలసిన శక్తిని అనుగ్రహించమని ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. రక్షణ అనుభవమును పొందిన మనము దాన్ని పోగొట్టుకోకుండా ప్రతిరోజు భయముతో, వణుకుతూ మన రక్షణను మనం కాపాడుకోవాలి. లేనట్లయితే చూడండి, రాజుల మొదటి గ్రంథం 18-19 అధ్యాయాల్లో మనం చదువుతున్నాం. ఏలియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఇంకా ఎన్నాళ్ళు మీరు కొద్దిసేపు లోకం వైపు, మరికొద్దిసేపు దేవుని వైపు అటు ఇటు అడుగులు వేస్తూ ఉంటారు. ఈరోజు మీరు నిర్ణయించుకోండి, మీరు దేవునికి చెందిన వాళ్ళలాగా ఉంటారా? దేవుని పట్ల ప్రమాణములను, మీరు తీసుకున్న ప్రమాణములను వాటిని నెరవేర్చడానికి దేవుని వైపు, దేవుని మాత్రమే ఆరాధించడానికి మీరు స్థిర నిర్ణయం తీసుకుంటారా అని ఆహాబు రాజు ముందు, ఆ బాలు ప్రవక్తలందరి ముందు ఇజ్రాయేలు ప్రజలను ఏలియా ప్రవక్త నిలదీస్తున్నాడు. ప్రియులారా, చూడండి, అంత గొప్ప దేవుని పట్ల రోషం కలిగిన వాడు కాబట్టే తను ఎలా జీవించాడో చూసిన ఎలీషా ప్రవక్త కూడా తన గురువైన ఏలియా దారిలోని రోషంగా నడిచాడు. ఆ దేవుని పట్ల నేను నమ్మకంగా ఉండాలి, నీకున్న అభిషేకంలో నాకు 2 అంతల అభిషేకం కావాలి అని అది పొందే వరకు కూడా ఏలియా ప్రవక్తకు సేవ చేయడము వదిలిపెట్టలేదు, ఆయనను అనుసరించడము వదిలిపెట్టలేదు. ఎంత కష్టమైనా కూడా ఆ ఏలియా ప్రవక్తకు సేవ చేస్తూ ఆయన అగ్నిరథంలో వెళ్ళిపోయే వరకు కూడా తన గురువైన తనను నడిపించిన, తనకి 2 అంతల అభిషేకం దేవుని కృప ద్వారా పొందిన ఏలియా ప్రవక్త మీద నుండి తన కనుదృష్టిని మార్చలేదు ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాలంలో మనమందరం కూడా రక్షణ అనుభవాన్ని పొందిన మనము మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించి దేవునికి చేసిన ప్రమాణాల పట్ల, చేసుకున్న మొక్కుబడుల పట్ల
మనం నమ్మకంగా లేనట్లయితే మరొకసారి క్షమాపణ అడుగుదాం. దేవుని చిత్తానికి మనము ఆయన ప్రీతికరంగా జీవించడానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రభా, ప్రతిరోజు మీరు మా కొరకు చేసిన వాగ్దానములను మీరు నెరవేరుస్తూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. మీకు చెందిన బిడ్డల్లాగా మేము కూడా మీ కొరకు ఏమేమి మొక్కుబడులు చెల్లించుకుంటామని చెప్పామో, ఏమేమి వాగ్దానములు చేశామో, ఏమేమి ప్రమాణములు చేశామో ప్రభా, వాటన్నిటిని నెరవేర్చడానికి మా శక్తి మా సామర్థ్యం సరిపోదు ప్రభా. ఎక్కడెక్కడ మేము పడిపోతూ ఉన్నామో అయ్యా, మీ కృప ద్వారా మరొకసారి మమ్మల్ని బలపరచండి నాయన. యెహోషువ చెప్పినట్లుగా నేను నా కుటుంబం మాత్రం ప్రభుని మాత్రమే సేవిస్తామని ప్రభా నాయన ప్రజలందరి ముడు కూడా ప్రమాణం చేశాడు తండ్రి. మీరు కూడా ఈరోజు నిర్ణయించుకోండి అన్నాడు ప్రభా నైనా. ఈరోజు మేమందరము కూడా నైనా నీకు ఏ ఏ వాగ్దానములు చేశామో, ప్రమాణములు చేశామో, మొక్కుబడులు చేశామో వాటన్నిటిని కూడా నెరవేర్చడానికి మీ కృపను ఈరోజు మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, ఏలియా ప్రవక్తలాగా రోషం కలిగి ప్రభువు పట్ల ఏమేమి మాటలు మనం చెప్పామో వాటన్నిటిని ఈరోజు నెరవేర్చుదాం. ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.